అమరావతి ఇక రాజధాని, లోక్సభ రాజ్యసభ ఆమోద ముద్ర వేసినాయి. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటున్నారు కూటమి వాళ్ళు. అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందో ఎప్పుడో అంత టెన్షన్ వాతావరణం అవన్నీ కూడా పోయినవి. ఇంకా అమరావతికి మంచి రోజులు వచ్చినాయి అని. మరి అమరావతి అభివృద్ధి ఏ రకంగా సాగుతుంది? వైఎస్ఆర్సీపీ దీని మీద చాలా ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? అమరావతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తనదైన పేరు సజెస్ట్ చేశారు. దాని మీద కూడా విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి, విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఏంటి ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క ప్రాంతాన్నో లేకపోతే ఒక్కొక్క సిటీనో ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్ని తీసుకుని ఆ పేర్లు పెట్టడం ఏంటని. సో ఎవరేమనుకున్నా ఏదనుకున్నా అమరావతి అన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో అమరావతి కాకపోయినా గతంలో ఇంకోటి అనుకున్నా ఒక రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్కి ఉండాలి. అది ఇప్పుడు చట్టబద్ధంగా రాజ్యసభలోని లోక్సభలోని కూడా రాజముద్ర వేశారు. సరే, ఇంక దీని మీద చర్చ అనవసరం. సరే, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా, ఏమన్నా తప్పులు జరుగుతున్నాయా, దాని మీద ఏ రకంగా మాట్లాడాలి, ఆ బాధ్యతను కూడా వైఎస్ఆర్సీపీ తీసుకోవడంలో తప్పులేదు. సరే, వాళ్ళు వాకౌట్ చేయడం అదొక అంశం. ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు దగ్ధాలు చేస్తున్నారు. మరొక వైపు ఆయనకు అసలు రాజధానిలో ఉండే అర్హత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తున్నారు. సో ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఏమంటుంది? మేము రాజధానికి వ్యతిరేకం కాదు, రైతులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఆ రైతుల కోసం మేము పోరాడతాం అంటున్నారు. దమ్ముంటే మీరు రాజధానిలోని ఏ గ్రామంలో కన్నా మీరు రండి, వచ్చి మీరు రైతుల కోసం మేము పోరాడుతున్నామని చెప్పండి, తన్నులు తినకుండా మీరు వెళ్తే మమ్మల్ని అడగండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగా సవాలు విసురుతున్నారు. అంటే రాజధాని అనే అంశం 2014 నుంచి ఆ తర్వాత కాలంలో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ రాజముద్ర పడినా అలా కొనసాగుతూనే ఉంది. మాటల వేడి చెలరేగుతూనే ఉన్నాయి. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? దీని అభివృద్ధి ఏ రకంగా వెళ్ళాలి? పోలవరం అంశం ఏంటి? రాజధాని అంశం ఏంటి? లక్షల కోట్లు ఏంటి అంటే వాళ్ళు అంటారు మేము భవిష్యత్తు ఆలోచిస్తున్నాము,